వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఇవాళ మేము ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాము. థంబ్నెయిల్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని. మేము వచ్చేసి అనంతగిరి హిల్స్ వెళ్తున్నాము. అనంతగిరి హిల్స్ జస్ట్ 80 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ అని మీకు తెలుసా? సో అక్కడికైతే వెళ్తున్నాము. వీకెండ్ కాబట్టి బెస్ట్ వీకెండ్ గేట్వే ఏది అంటే అనంతగిరి హిల్స్ అని మనందరికీ తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ నేను ముందెప్పుడు ప్లాన్ చేసినా అవ్వలేదు. ఈసారి ఫస్ట్ టైం మా బేబీతో వెళ్తున్నాను. మా బేబీ ఇలా కార్ సీట్లో ఉన్నాడనమాట. 4 months బేబీతో వెళ్తున్నాం మేమైతే. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేసరికి మీకు పూర్తి బడ్జెట్ డీటెయిల్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, అసలు నిజంగా వర్తా, అండ్ 2026 సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా. సో ఇది వర్తేటేనా, ఈ టైంలో వెళ్ళొచ్చా లేదా, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. సో స్టే ట్యూన్డ్. 2 వీడియోస్ వస్తాయి అన్నమాట. ఒకటి వచ్చేసి కంప్లీట్గా అనంతగిరి హిల్స్లో చూడవలసిన ఆల్ బ్యూటిఫుల్ లొకేషన్ సైట్ సీయింగ్స్ ఏమైనా ఉంటే అవి. అండ్ సెకండ్ వీడియో వచ్చేసి కంప్లీట్ రిసార్ట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మేము వెళ్తున్న రిసార్ట్ డీటెయిల్స్, అక్కడ ఎక్కడ స్టే చేస్తున్నాము ఏంటి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. బుజ్జిగా బుజ్జిగా హాయ్ నాన్న, బాగుందా నాన్న? సీట్ బాగుందా? రిసార్ట్ వచ్చేసి 2 o'clock బుక్ చేసాము. సో బిఫోర్ దాట్ వీ క్యారీడ్ అ స్మాల్ లంచ్ బాక్స్ అలాంగ్ విత్ అస్. పోహా తెచ్చుకొని నేను వరుణ్ తింటున్నాము కార్లోనే. దట్స్ హౌ వీ ప్లాన్డ్. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఈవినింగ్ స్నాక్స్ అండ్ మేబీ డిన్నర్ అక్కడ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఒకటి కాంప్లిమెంటరీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద రిసార్ట్స్లో. సో వీ డోంట్ నో కదా, దట్స్ వై వీ కేమ్ ప్రిపేర్డ్. మా ఇంటి నుంచి మేమైతే హైదరాబాద్ ORR మీదుగా వయా చిల్కూర్ వికారాబాద్కి అయితే రీచ్ అయ్యాము. ఆ తర్వాత ట్రాన్స్ విచిక రిసార్ట్కి అయితే 2 o'clock చెక్-ఇన్ అయ్యాము. 2 o'clock చెక్-ఇన్ టైమింగ్ అనమాట. అండ్ మేము వచ్చేసి క్లియర్ ట్రిప్ అనే వెబ్సైట్ నుంచి ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. అరౌండ్ 7,400 చేంజ్ అయితే మాకు కాస్ట్ అయింది. అండ్ మేము బుక్ చేసుకున్న రూమ్ ఒకటైతే మేము ఇంకొక రూమ్కి వెళ్ళాము. ఆ తర్వాత ఇంకొక స్టోరీ అయింది, అది మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో కల్లా తెలుసుకుంటారు. మొత్తం రిసార్ట్ టూర్ అయితే మీకోసం కవర్ చేశాను. దయచేసి మొత్తం చూసి లైక్ అయితే చేయండి. ముందుగా రిసెప్షన్ ఏరియాకి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత మా రూమ్ కీస్ తీసుకోవడానికి ట్రై చేసాము, కానీ చాలా వెయిటింగ్ టైం తర్వాత మాకు వేరే రూమ్ అయితే అలొకేట్ చేశారు. మేము బుక్ చేసిన రూమ్లో కెటిల్ లేదంట. సో హన్సా అనే ఒక రూమ్ అయితే మాకు ప్రొవైడ్ చేశారు. అండ్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ అయితే సర్వ్ చేశారు. అండ్ ఈ స్క్రీన్ షాట్ అయితే మీరు తీసుకోండి. రిసార్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది, టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి, ఇండోర్ అవుట్డోర్ అడ్వెంచర్ యాక్టివిటీస్, స్నాక్స్ ఉన్నాయి, లంచ్ ఉంది. సో ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రిసెప్షన్ ఏరియాలో ఇలా ఒక చిన్న గేమ్ అయితే ఉంది. ఫైనలీ మాకైతే మా రూమ్కి డ్రాప్ చేయడానికి ఒక బగ్గీ అయితే వచ్చింది. ఆ బగ్గీలో మేము కూర్చొని హ్యాపీగా ఫస్ట్ మా రూమ్కి అయితే చెక్-ఇన్ చేసాము. కొంచెం రిలాక్స్ అయ్యి టీ తాగుదామని డిసైడ్ అయిపోయాము. లెఫ్ట్ సైడ్లో అన్ని క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయన్నమాట. అది మనం మళ్ళీ వచ్చి చూద్దాము. ఇప్పటికైతే ప్రస్తుతానికి రూమ్కి వెళ్దాం.
విచిక రిసార్ట్లో మా రూమ్ టూర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మేము వచ్చేసి హంస 102లో తీసుకున్నాం. బయట వచ్చేసి ఇక్కడ మంచి సిట్టింగ్ ఏరియా ఉంది. ఈవినింగ్ పూట ఇక్కడ మంచిగా గ్రాస్లో ఇట్లా కూర్చొని ఏమైనా తినాలంటే ఏమన్నా ఇక్కడ స్నాక్స్ ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక మంచి సిట్అవుట్ ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుంది. నాకు ఇట్లా గ్రీన్ గ్రీన్ ఉంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మనకి సపరేట్గా ఇలా చిన్న బయట స్పేస్ ఉంది. వ్యూ బాగుంది కదా. ఈవినింగ్ రిసార్ట్ అంతా ఒకసారి వాక్ చేసి చూపిస్తా. మీన్ వెల్ ఫస్ట్ అయితే ఇలా ఎంటర్ అవ్వగానే ఒక సిట్అవుట్ లాగా ఉందన్నమాట. అండ్ కార్నర్లో ఒక చిన్న టేబుల్, కాఫీ టేబుల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ ఎంజాయ్ చేయాలంటే వీ కెన్ సింప్లీ రేజ్ ద blackout curtain and the view is fantastic, isn't it? Manchi cozy view. And Varun and Sharon together. Yay! Do you like it, Sharon? Do you like it? Thank you. Yay! He likes it. He likes the environment here. And ikkada chudandi చిన్న పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి ఆ కార్నర్లో వచ్చేసి బెడ్రూమ్ ఇచ్చారు. ఇది వాష్రూమ్ అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా. సో మనం 1 by 1 కవర్ చేద్దాము. దానికంటే ముందు ఇక్కడ మనకి అన్ని మిల్క్ పౌడర్స్ అండ్ కాఫీ పౌడర్స్ అండ్ డిప్ టీస్ ఇచ్చారు. కెటిల్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అండ్ శానిటైజర్ అయితే మేము తెచ్చుకున్నాం. అండ్ దేర్ ఇస్ అ మినీ ఫ్రిడ్జ్ హియర్. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా అండ్ మంచి మిర్రర్ ఇచ్చారు. హాయ్, హలో. సో దిస్ ఇస్ మీ. అండ్ ఇక్కడైతే మనకి కబర్డ్ మేమైతే సామాన్లు పెట్టేసినాం అనమాట. ఇంకా ఇట్లా ఇచ్చారు. లాకర్ ఏమి ఇవ్వలే కదా వరుణ్? వేరే రిసార్ట్స్లో లాకర్ ఇస్తారు, ఇక్కడ లాకర్ ఏమి ఇవ్వలేదు. బట్ దట్స్ ఓకే. ఇక్కడ కూడా కర్టన్ ఇచ్చారు. ఇక్కడ కూడా వ్యూ ఉన్నట్టుంది. నేను ఇక్కడ ఏం పెద్ద వ్యూ లేదు గైస్, ఓన్లీ గోడ ఉంది. అంటే మాకు వచ్చిన రూమ్ యాక్చువల్గా మేము కల్ప అని ఇంకొక రూమ్ ఆన్లైన్లో బుక్ చేసి ఉండే మార్నింగ్. కానీ ఆ రిసెప్షన్లో ఉన్న ఆమె చెప్పింది, వద్దు సార్ అది ఎక్కువ ఫెసిలిటీస్ లేవు, మీకు అదొకటే చూపిస్తే బుక్ చేసుకున్నట్టున్నారు, మీకు హంస తీసుకోండి అని చెప్పి ఇది ఇచ్చింది సేమ్ ప్రైస్కి. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్, ప్రిటీ స్పేషియస్. మనకు అక్కడ షవర్ జెల్ అండ్ షాంపూ ఇచ్చారు. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఉంది, షవర్ ఉంది. అండ్ వాళ్ళ సోప్ అండ్ 2 brushes, టూత్పేస్ట్ ఇచ్చారు. యా, అగైన్ ఇట్స్ మీ. హాయ్. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్లోకి రాగానే మంచిగా ఇక్కడ ఒక చిన్న టీవీ యూనిట్ లాగా టీవీ ఇచ్చారు. అండ్ ప్రిటీ గుడ్ బెడ్ అండ్ ఫోన్ ఉంది. ఫోన్ చేయాలంటే నంబర్ కూడా చెప్పలేరు, వైఫై పాస్వర్డ్ ఇచ్చిండ్రు, ఏసీ ఉంది. అండ్ ఇక్కడ కూడా మంచి వ్యూ ఉంది. ఒకవేళ మనం బెడ్రూమ్ నుంచి పండుకొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేయాలంటే కూడా గ్రీనరీ అయితే చాలా బాగుంది. టైం ఇప్పుడు 3 అవుతుంది. 3:30 వరకు అయితే లంచ్ అవైలబుల్ ఉంటుంది అంటున్నారు. మళ్ళీ 8 to 9 డిన్నర్ అంటున్నారు. అండ్ 5 to 6 హై టీ ఉంటుందంట. సో హై టీకి అయితే వెళ్దాము. మంచి సన్సెట్ వ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. కెమెరాలో ఎంత తెలుస్తుందో లేదో నాకు తెలియట్లే, కానీ నాకు మాత్రం మంచిగా కనిపిస్తుంది. అండ్ ఏదో పిట్ట కుక్ 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 అంటుంది, అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మేమైతే లాక్ చేసి
బుజ్జిగాడికి స్ట్రోలర్లో ఇట్లా తీసుకుపోతున్నాం ఒక మంచి ఈవినింగ్ వాక్కి. యాక్చువల్గా ఈ స్ట్రోలర్ నిన్ననే ఆర్డర్ చేసినుండే, ఆర్ ఫర్ ర్యాబిట్ది క్యాబిన్ స్ట్రోలర్ అనమాట. రేపు ఏదైనా ఫ్లైట్లో అంటే రేపు ఏదైనా ఫ్లైట్లో వెళ్ళినా కానీ ఇట్ విల్ బీ లిటిల్ కన్వీనియంట్ అని చెప్పి చిన్నది తీసుకున్నాం అనమాట. హీఈస్ ఎంజాయింగ్. బుచ్చికా షారూన్, డూ యూ లైక్ ఇట్? నచ్చిందంట. రిసార్ట్ అంతా ఒక రౌండ్ అయితే వేసుకొని వస్తాము. సన్సెట్ టైం అవుతుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. మాది వచ్చేసి అది హంస. వ్యూ అయితే ఇట్లుంది. అక్కడ కూడా ఒక హంస రూమ్ ఉంది. అండ్ ఇక్కడ ఇది కల్ప. యాక్చువల్గా మేము బుక్ చేసింది ఇది. నేను అప్పుడే అనుకున్నా ఇది ఇట్లుంది ఏంది అని. ఇక్కడ ఇంకొక కల్ప రూమ్ ఉంది. 2 రూమ్స్ ఉన్నాయి ఆపోజిట్. ఇక్కడ ఒకళ్ళు అయితే మంచిగా ఇంట్లో బట్టలు ఉతుకొని ఎండేసినట్టు అన్ని బట్టలు ఉతుకొని ఎండేసిండ్రు. ఇది కూడా హంస టైప్ ఆఫ్ రూమ్స్ అనుకుంటా, అంటే మా లాంటిది. ఆరాధ్య అని ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారనమాట. కల్ప 201 to 204, హంస 101 to 103. హంస కాదు, హంస. ఓ నేను అప్పటి నుంచి హంస అంటున్నా, హంస. అండ్ అక్షయ రెస్టారెంట్ ఏమో ఇక్కడ ఉందంట. ద సఫైర్ అని ఇంకొకటి ఇక్కడ ఉంది. సో మనము రెస్టారెంట్కి వెళ్దాము, ఎందుకంటే హై టీ టైం అవుతుంది. రెస్టారెంట్కి వెళ్ళి ఫాస్ట్గా టీ తాగుదాం. ఇక్కడ కొన్ని వ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ రూమ్స్ అయితే బాగున్నాయి. ఇవి యాక్చువల్గా ఇది తీసుకుంటే బాగుంటుండేమో, ఆరాధ్య. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా అక్కడ ఉంది. అక్కడ ఓపెన్ డైనింగ్ పెట్టేసిండ్రు. చాలా రష్ ఉంది రెస్టారెంట్ దగ్గర. చాలా అంటే చాలా జనాలు వచ్చిండ్రు. కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలామంది వచ్చారు. సో మనమైతే వెళ్దాము. గోల చాలా ఎక్కువ ఉన్నట్టుంది. నాకు మరీ అంత ఎక్కువ మంది ఉంటే కొంచెం సిగ్గు అవుతుంది. అక్షయ డైనింగ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఆన్ ద రైట్ సైడ్. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఒకసారి చూసుకొని పోదాం. ఓఫో చాలా రష్ ఉంది రెస్టారెంట్ దగ్గర. చాలా అంటే చాలా రష్ ఉంది. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇట్స్ అ బిగ్ స్విమ్మింగ్ పూల్. మంచిగా ఉంది. సో మళ్ళీ వచ్చి చూద్దాము. ఇప్పుడైతే టీ టైం అయిపోతుంది, అందుకే ఫస్ట్ టీకి వెళ్ళిపోదాం. నిద్ర వస్తుందా నీకు? పకోడీ తింటావా? చాయ్ తాగుతావా? ఏ కమాన్ ఏ నన్నా ఏ. సో మేమైతే టీ తెచ్చుకున్నాము అండ్ కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నాము. యాక్చువల్గా స్నాక్స్ అయిపోయినాయి. 5:30 లాస్ట్. సో స్నాక్స్ 4:30 to 5:30. నేను అంటే వీడు పడుకుని ఉండే, ఇగో వీళ్ళ డాడీ కూడా పడుకుని ఉండే, వరుణ్ షరుణ్ ఇద్దరు పడుకున్నారు. కొంచెం రెస్ట్ తీసుకున్నారు అని చెప్పి నేను డిస్టర్బ్ చేయలే. నేను వీడియో ఎడిటింగ్ ఏదో చేసుకుంటూ ఉన్నా. సో టైం అయిపోయిందని మళ్ళీ ఫాస్ట్గా వచ్చినాం. వచ్చేవరకు అంత ఖాళీ అయిపోయినాయి. స్నాక్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇక లాస్ట్ ఏవో చూర ఉంటాయి మిగిలి, అవి తెచ్చుకున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ స్నాక్స్ అన్నీ ఇన్క్లూజివ్ అనమాట. దొరకదని ఎక్కువ చాయ్ తీసుకున్నట్ట. అందరు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ఏంది? షుగర్ లేదు. అక్కడ షుగర్ సపరేట్ కలపాలా? కలపాలి. అయ్యో సత్కుంది ఇది. తీసుకొస్తా. నా కొడుకుని నేను పట్టుకుంటే అలా డాడీ షుగర్ తీసుకొస్తాడు. ఎట్లా చూడు అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు అందరు. స్విమ్మింగ్ చేస్తుంటే నువ్వు కూడా చూడు ఎట్లా చేయాలో. స్విమ్మింగ్ నేర్చుకో, చూసి నేర్చుకో. కొన్ని రోజులు అయినాక ప్రాక్టీస్గా పంపిస్తాను నేను.
సరేనా? కొన్ని రోజులు అయితే ఫారెన్ వీడియోస్లో చూపిస్తారు చూడండి, అమ్మో అంత చిన్న చిన్న పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తారు. మన ఇండియాలో లేదా, హైదరాబాద్లో లేదేమో. అంత చిన్న పిల్లలకి వాళ్ళకి ఫారెన్లో బీచెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళకి లైఫ్ ఎట్లా సేవ్ చేసుకోవాలని చెప్పి అట్లా ట్రైన్ చేస్తారనమాట. నేనే సో ఫార్ ఐఎమ్ లైకింగ్ ద వైబ్ యూర్. ఇంకా డిన్నర్ ఎట్లుంటుందో తెలియదు. ఇవాళ జనాలు అయితే వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. మేము సాటర్డే వచ్చినాం. సో వీకెండ్స్ వస్తే కొంచెం జల్దీ ఫుడ్కి రావాలని అర్థమైంది. అన్నీ అయిపోతున్నాయి. కొంచెం కలిపేవా షుగర్? యాక్చువల్గా మనకు శనగపిండి ఎక్కువ పడదు, ఇఫ్ యూ రిమెంబర్. తక్కువ తింటే బెటర్. బాగానే చేస్తాం. యాక్చువల్గా మన లాస్ట్లో రావడం వల్ల చూరొచ్చు మిగిలిపోయింది తింటున్నాం మేము. లాస్ట్కి వచ్చి స్ట్రోలర్ మర్చిపోయి వెళ్ళిపోగలం. ఏం వెళ్ళిపోయినా అది ఇక్కడే ఉంటుంది. ఇది ఇండియా అనుకున్నావా? ప్యారిస్. ఇది ప్యారిస్. కరెక్ట్. ఓ ఆడేలా గుర్తున్నావా? ఇక్కడ వదిలేస్తే సామాన్లు సంవత్సరం తర్వాత వస్తే ఇక్కడే ఉంటుంది. ఇక స్ట్రోలర్ ఉంటే ఎక్కడ వెళ్ళి టీ మ్యాండేటరీ మాకు, లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది. అండ్ చల్లగా అస్సలు నచ్చదు. అసలు టైం అంటే టైము. నాకేదో స్కూల్లో ఇంటర్వెల్ ఉంటుంది చూడు, ఎవరి క్లాస్కి వెళ్ళిపోయినట్టు ఖాళీ అయిపోయింది. నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉండే నాకు, కానీ ఇప్పటివరకు నేర్చుకోలేకపోయినా. మా షెడ్యూల్ నేర్చుకున్నప్పుడు నేను కూడా నేర్చుకుంటాను. చిల్డ్రన్స్ పూల్ ఉంది, అడల్ట్స్కి కూడా పూల్ ఉంది. ఆడ అందరు స్విమ్మింగ్ చేస్తుంటే నేను పోయి వీడియో తీస్తాను అని అంటారు కదా, మమ్మల్ని ఎందుకు తీస్తున్నావు అని. బాగుండదు, అందుకే దూరం నుంచి క్యాప్చర్ చేసేసిన. ఈవినింగ్ అయితే ఫుడ్ ఇక్కడ అరేంజ్ చేస్తారు అనుకుంటా, లేదా ఏదైనా ఈవెంట్స్ అయితే ఇక్కడ అవుతుంది. అండ్ అక్కడ మీరు చూస్తుంటే చాలా టెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా కొన్ని సిట్అవుట్స్ ఉన్నాయి. అందరు క్యాంపింగ్ చేస్తారు. పిల్లలు అయితే చాలామంది వచ్చినారు. మనం టెంట్స్లో క్యాంప్ చేయాలంటే మాత్రం ఐ థింక్ ఇక్కడ బుక్ చేసుకోవాలి. చూస్తున్నారా? అండ్ అక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, జూలాస్ అవన్నీ కూడా ఉన్నాయి. డాడీ స్టోరీస్ ఏమని చెప్తే మాత్రం చాలా బాగా వింటాడు మా షరుణ్. ఆల్వేస్ వెరీ గుడ్ అట్ లిసనింగ్. కాలేజ్ చేసుకొచ్చేసరికి ఏమేమి ఉంటాయి. చూడండి ఎట్లా వింటున్నాడు. ఇక్కడ కొన్ని పెయిడ్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవన్నిటికీ సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి అన్నమాట. చిన్న పిల్లలకి స్లైడ్స్, స్వింగ్స్, అండ్ ఇక్కడ ఆడుకోవడానికి ఉంది. అక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయట్లే. అండ్ అటు కార్నర్లో బాక్స్ క్రికెట్ ఆడడానికి కూడా ఉందన్నమాట. చూడండి ఎంత మంచి సన్సెట్ వ్యూ ఉందో ఇక్కడ. ఎక్సలెంట్ కదా. ఇక్కడ బ్యాడ్మింటన్ కోసం సపరేట్ గ్రౌండ్స్ ఉన్నాయి, వాలీబాల్ ఆడడానికి ఉంది, క్రికెట్కి కూడా ఉంది అక్కడ. ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్కి ఆపోజిట్గా ఇట్లా అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఆ జిప్ లైన్ ఉంది, ఇక్కడ బాక్స్ క్రికెట్, వాలీబాల్ గ్రౌండ్, బ్యాడ్మింటన్ కోర్ట్, అండ్ ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉంది. ఓవరాల్ స్టూడెంట్స్ వస్తే మాత్రం
చాలా ఎంజాయ్ చేస్తారు. ఆర్ యంగ్స్టర్స్ వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా చరుణ్ కంటే ముందు వస్తే చేసేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు చరుణ్ కొంచెం పెద్దగా అయ్యే వరకు మేము కొంచెం వెయిట్ చేయాలి. బేసికలీ వాడికి మేము వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి బయటికి తీసుకొచ్చినాం. సో అటు సైడ్ కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. తపస్య, అనంత బుటీక్ విల్లా, అనంత గార్డెన్ విల్లా, అనంత పూల్ విల్లా అని. సో అవి స్పెషల్ అనమాట. ఇంకా కొంచెం విల్లాస్ ఫ్యామిలీస్ వస్తే వెళ్ళొచ్చు అనమాట. సెపరేట్ నాకు తెలిసి అనంత పూల్ విల్లా అయితే పూల్ కూడా ఉంటుంది అనుకుంటా. సో ఇవి కొంచెం ఇంకా సెపరేట్గా ఉన్నాయి. ఇక్కడ స్పోర్ట్స్కి ఆపోజిట్లో ఉన్నాయి. ఇది పార్టీ లాన్ అండ్ అక్కడ రెస్టారెంట్లో డైనింగ్ ఉంది. అండ్ స్విమ్మింగ్ పూల్ అయితే మనం చూసినాం కదా. సో ఇక్కడ సపరేట్గా కూడా క్యాంప్ చేసుకోవడానికి టెంట్స్ ఉన్నాయి. ఇది వేరే వాళ్ళకి అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మేము అన్నీ ఇట్లా రిసార్ట్ ఎట్లుంది ఏంటి అన్నీ చూసేసి మొత్తం ఒక రౌండ్ కొట్టేసి అడ్వెంచర్ స్పోర్ట్స్ అవన్నీ చూసేసి ఈ రూమ్కి వచ్చినాక ఒకటేసారి గొప్ప గలీజ్ వాసన వచ్చింది. ఏంది గలీజ్ వాసన అనుకొని వాష్రూమ్ ఏమన్నా స్మెల్ వస్తుందేమో అని చూస్తే వాష్రూమ్ నుంచి స్మెల్ వస్తలేదు. కానీ నాకు తెలిసి ఆ ఏసీ యూనిట్ ఏదో గలీజ్ స్మెల్ అయితే వస్తుండే. చాలా బాత్రూమ్ స్మెల్ ఇట్లా తిప్పేసినట్టు, నాకే ఏదో తిప్పేసినట్టు ఫీలింగ్ వస్తే ఇంకా చిన్నోడికి ఎట్లుంటుంది. ఇంకా వెంటనే మేమైతే కాల్ చేద్దామంటే రిసెప్షన్ నంబర్ ఎందుకు అక్కడ నుంచి కలవట్లేదు, ఆ ఫోను పనిచేయట్లే, వైఫై రావట్లే, రూమ్ అంతా గలీజ్ వాసన. రిసెప్షన్కి వెళ్ళి ఒకసారి చెప్పేసి వచ్చిన తర్వాత వస్తాం చెక్ చేస్తామని వచ్చిండ్రు. మాపు కొడతామంటున్నారు. మాపు కొడితే పోయే స్మెల్ లాగా లేదు అది. దాని తర్వాత రూమ్ ఫ్రెషనర్ కొడుతున్నారు. రూమ్ ఫ్రెషనర్ చిన్నోడు ఉన్నాడు, ఇంత మేము హార్ష్ రూమ్ ఫ్రెషనర్స్ వాడలేము కదా. సో వద్దన్నాం మేము. దాని తర్వాత కానీ అదేదో స్మెల్ ఎందుకు వస్తుందో మాకు తెలియాలి, అట్లీస్ట్ వైఫై ఎందుకు వస్తలేదు చెప్పండి అన్నాము. మేము బయట కూర్చోలేము, బయట దోమలు ఏమైనా ఉంటాయేమో అని టెన్షన్. మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు చిన్నోడికి ఒకసారి ఇప్పుడు బయట ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, ఒకసారి చూపించినాం. చాలా హ్యాపీగానే ఎంజాయ్ చేసిండు బయట ఉన్నంతసేపు. కానీ ఇప్పుడు చీకటి అయిన తర్వాత దోమలు కరుస్తాయి కదా. మేము ఏమనుకున్నామంటే 6:30 నుంచి అట్లా రూమ్లోనే ఉందాం, మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోదాము, ఫ్రెష్ అప్ అయిపోయి పద్మనాభ స్వామి టెంపుల్ అవన్నీ కొంచెం వెళ్ళొచ్చు అని అనుకున్నాం. అట్లా అనమాట ప్లాన్. సో అయితే అట్లనే భరించలేనంత స్మెల్ వస్తుంటే ఇంకా మేము కంప్లైంట్ చేసేసి మేము ఉండమంటే ఉండం, ఇప్పుడు మాకు రూమ్ చేంజ్ చేస్తారా లేకపోతే మేము వెళ్ళిపోవాలా, మేము చెక్అవుట్ చేసేస్తాం, మాకు రిఫండ్ చేసేసేయండి అని అన్నాం అనమాట. లేదంటే వెళ్ళిపోతామండి. నేనైతే ఫిక్స్ అయిపోయినా ఇక గమ్మని వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను కనీసం స్మెల్ బ్యాడ్ ఉందని నేను వరుణ్ చెప్పగలుగుతున్నాం, చిన్నోడైతే చెప్పలేడు కదా. సో ఫిక్స్ అయిపోతే వాళ్ళ మేనేజర్ వచ్చి మాకు రూమ్ అప్గ్రేడ్ చేసి వేరే రూమ్కి అయితే తీసుకొచ్చి మళ్ళీ మొత్తం మార్చిర్రు. సో అది ఈ రూమ్ అనమాట. దీని పేరు తామర. సో ఈ రూమ్ కూడా చూపిస్తాం. ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఈ రూమ్ ఒకసారి నేను మీకు చూపిస్తా. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని వాళ్ళు చెప్పినా కానీ నాకైతే అన్నట్టే ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన. నాకు అసలు ఓకే ఇట్స్ ఓకే అని కూడా అనుభూతి అయితే లేకుండే, అంత కోపం వచ్చేసింది. బట్ ఇప్పుడు బాగానే ఉందిలే. ఈ రూమ్ అయితే చూపిస్తాం. ఈ రూమ్ కొంచెం పెద్దగా మంచిగా ఉంది. ఐ థింక్ ఇది పెద్ద ఫ్యామిలీస్ తోటి వచ్చినప్పుడు లేదా ఇంకా కొంచెం రాయల్గా పెద్దగా ఉందన్నమాట. సో ఒకసారి చూపిస్తున్నా, చూసేయండి. సో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఇట్లా మంచిగా గ్లాస్ తోటి అయితే మొత్తం ఒక వ్యూ లాగా ఉంది. ఇది చీకటి ఉంది కాబట్టి మీకు అంత కనిపించకపోవచ్చు. ఇప్పుడు నా రిఫ్లెక్షన్ అండ్ వెనకాల అంత కనిపిస్తుంది. యా ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఉన్నట్టుంది. సో బయట వ్యూ ఇట్లుంది, బట్ మార్నింగ్ మీకు ఒకసారి చూపిస్తా. అండ్ ఇక్కడ ఇట్లా ఒక పెద్ద బెడ్ అయితే, స్పేషియస్ బెడ్ అయితే ఉంది. సైడ్ టేబుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఉంది అండ్ కెటిల్ అవన్నీ వచ్చారనమాట. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ ఏరియా ఉంది అండ్ కబర్డ్ అవన్నీ కూడా ఇచ్చినారనమాట. ఇట్లా ఎక్స్ట్రా పిల్లో అండ్ ఓకే ఇక్కడ ఏదో లాకర్ కూడా ఇచ్చినారు, బట్ కీస్ ఇవ్వలేదు. ఒక బెడ్షీట్ అయితే ఇచ్చినారు, బెడ్షీట్ కాదు బ్లాంకెట్. అండ్ ఇక్కడ హాయ్ వన్స్ అగైన్ ఐఎమ్ ఫ్రమ్ తామర దిస్ టైమ్. ఇంతకుముందేమో హన్సా అనే రూమ్లో ఉండే,
ఇప్పుడు వచ్చేసి తామరా. ఇక్కడేమో ఇట్లా కూర్చోడానికి ఉందన్నమాట. మేమైతే ఇక్కడ లగేజ్ పెట్టేసినాము. అండ్ ఇక్కడ వాళ్ళు ఫుట్వేర్ కూడా ఇస్తున్నారు, ఒక పేర్ వాష్రూమ్కి వాడుకోవడానికి. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్. సో వాష్రూమ్ వచ్చేసి ఇది చాలా పెద్దగా ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది. అండ్ అగైన్ హాయ్ యా. సో ఇక్కడ వచ్చేసి షవర్కి స్పేస్ ఉంది, గ్లాస్ డోర్తో సెపరేట్ అయి ఉంది. సో దిస్ ఈజ్ లైక్ బిగ్ వన్ వెన్ కంపేర్ టు హన్సా. అండ్ బాగుందన్నమాట, చాలా పెద్దగా ఉంది. ఇది కొంచెం లగ్జరీ రూమ్స్ అన్నమాట. సో ఇలా ఉంది ఓవరాల్. అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ మై ట్రూ ఎక్స్పీరియన్స్ విత్ y'all. ఐ హోప్ టు హ్యావ్ అ పీస్ఫుల్ స్లీప్. మార్నింగే లేచేసి చెక్అవుట్ చేసేసి అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసేద్దాం అనుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ ఉంది. అండ్ డిన్నర్ టైం వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. డిన్నర్ 8 నుంచి 10:30 వరకు అంట. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మేము 9 o'clock వెళ్దాం అనుకుంటున్నాం. ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్కే 5:30 వరకే, అంటే మేము 5:20కి అట్లా పోయే వరకు అవి ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చినాయి. ఇప్పుడు కాదు, 9 o'clockకి వెళ్ళిపోయి మేము ఏమన్నా తినేసి వచ్చి రెస్ట్ తీసుకుంటాం. పొద్దున్నే లేచేసి బాత్ చేసేసి ఇంకా అనంతగిరి యాక్చువల్ హిల్స్ ఎట్లుంటాయి అండ్ వ్యూ పాయింట్స్ ఏముంటాయి అవన్నీ సెపరేట్ వీడియోలో చూపిస్తా. ఇది ఓన్లీ రిసార్ట్ టూర్ మాత్రమే. మంచిగా తినేసి మేమైతే వెళ్ళిపోతున్నాం రూమ్కి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. I will definitely show Anantagiri Hills locations in the next video. Thank you.